నవగ్రహాలు. ఇప్పుడు గృహప్రవేశం చేసేటప్పుడు భూమిలో మనం చాలా నవధాన్యాలు రకరకాల గింజలు ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా. సో అవి వేయడం వల్ల ఏదో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చాలా మంది చెబుతారు. అది ఎంతవరకు నిజం వస్తుంది? నవధాన్యాలు అనేటువంటి మామూలుగా మనం కొన్ని కొన్ని ఇళ్లలో చూస్తే కొన్ని ఇళ్లలో మనం నవధాన్యాలు చల్లుకుంటూ వెళ్తాం. అవును. కొన్ని ఇళ్లలో వాళ్ళ వాళ్ళ యొక్క కులాచారాన్ని బట్టి చల్లగుంజ అంటే ఒక జమ్మి మండని వంటింట్లో పెట్టేసి దాని చుట్టూ మట్టి పోసి ఇసుక పోసి ఈ నవధాన్యాలు అనేటువంటి చల్లటం జరుగుతుంది. అవి అవి 16 రోజుల పండుగ దాకా ఎట్లయితే మనం వివాహంలో చేసుకుంటామో అట్లాగే గృహానికి 16 రోజుల పండుగ అనేటువంటిది ఉంటుంది. ఉంటుంది. ఆ మొలకలు ఎంత వృద్ధిలోకి వస్తే కనుక ఆ గృహం అంత వృద్ధిలోకి వస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు అట్లా చేసేటువంటి వాడు. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది కూడా పోతుంది. ఇదే కాదు, ఒక స్థలం అనేటువంటిది కొన్న తర్వాత అండి ఆ స్థలంలో ఏదైనా నెగిటివ్ అనేటువంటిది ఉంటే కనుక కొన్నాళ్ళ పాటు ఆ స్థలాన్ని అంటే తీసుకొని శుభ్రం చేసి వదిలేసేసి దాంట్లో ఆకుకూరలు పండించండి. ఒక గోవుని పెంచండి ఒక 40 రోజుల పాటు ఆకుకూరలు పండించవచ్చు. స్థలంలో ఏమన్నా మనకి తెలియనటువంటి యొక్క దోషాలు ఏమైనా ఉంటే కనుక పోతాయి. కానీ ఒక రెమెడీ ఇది.